కావస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయి ఏడాదిగా వస్తూ ఉన్నది. గ్రామాల్లో పాలన పడికేయలేదు, పాడెక్కింది. గ్రామాలు రాముడు లేని అయోధ్యలాగా మారిపోయినాయి. గ్రామాలు అనాథలైపోయినాయి. ఇన్ని రోజులు పల్లెవాసులు బీఆర్ఎస్ పార్టీ నెత్తి నోరు మొత్తుకుంటే కోర్టు మొట్టికాయలు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం తేరుకొని జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి అడుగులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. వాస్తవానికి పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువు కాటకాలు, ఏడుపులు, పడిబొబ్బలు. ఆ రోజు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి మనం పాటలు పాడుకున్నాం. పల్లె పల్లెన పల్లెలు మరిచే తెలంగాణలోన మన పంట చేళ్లలోన పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. అంటే గ్రామాలు మొత్తం బీరుపడ్డాయి. దశాబ్దాలుగా పల్లెవాసులు గోసపడ్డరు. ఇప్పుడు మన పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవి, గాయకుడు గోరెటి వెంకన్న గారు ఆ రోజు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రలని ఆయన పాట రాస్తే ఆ రోజు ఆవేదనతోని, ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహంతో ప్రజలు ఆ పాట వాడుకున్నారు. అది చూసినటువంటి కేసీఆర్ గారు ఇక పోరాటం తప్ప వేరే దిక్కు లేదు, ఈ బీరుపడ్డటువంటి పల్లెలను పచ్చబడేయాలంటే తెలంగాణ తప్ప వేరే మార్గం లేదని జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే అప్పుడు పిల్ల జిల్లా ఏకమై ఆ రోజు అందరూ కలిసి కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరిగింది. కేసీఆర్ గారికి 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆనాటికి 4 దశాబ్దాల అనుభవము, ఉద్యమ నేపథ్యము, మూల తిరిగినటువంటి ఒక సందర్భము ఉంది కాబట్టి ఆ రాజకీయ అనుభవాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని వినియోగించుకొని నిజంగా పల్లెలను పట్టుకొమ్మలు చేయడానికి, బంగారు తునుకలు చేయడానికి అద్భుతమైనటువంటి పథకాలను ఆవిష్కరించి 9.5 ఏళ్ల పాటు వారు అమలు చేయడం జరిగింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఒక యువకుని పట్టుకొని నీ గ్రామానికి సర్పంచ్ అయితే నువ్వు ఏం చేస్తావు నీ గ్రామానికి అని అడిగితే ఏ పనులైతే నేను చేస్తా అని చెప్తాడో వాటికి 10 రెట్లు ఎక్కువగా కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా పథకాలను అమలు చేసి గ్రామాలను నిజంగా పట్టుగొమ్మలుగా తయారు చేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామానికి ఒక డబల్ రోడ్డుకి ఇరువైపున చెట్లు, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనము, రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, వైకుంఠ ధామము, డంపింగ్ యార్డు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికదీత, కాలువల పునరుద్ధరణ, దాని తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రైతులకు రైతు బంధు, నేతన్నలకు చేనేత బంధు, చేనేత చేయూత, పెద్దవాళ్లకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, భోజకాల వాళ్ళకు పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, నేతన్నలకు పెన్షన్లు, గీతన్నలకు పెన్షన్లు, కళ్యాణమైతే కళ్యాణ లక్ష్మి, బాలింతలకు అమ్మఒడి, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు. ఈ రకంగా అమలు చేయని పథకం లేదు.
ఒక పాలకుడు తన ప్రాంతం కోసం ఏ కళనైతే అంటాడో ఆ రకంగా అద్భుతమైనటువంటి ఒక కళను కానీ దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి 18 నెలల్లో జరిగిందేందో మనందరం కూడా చూసినాం. మార్పు 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 అని అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను ఏమన్నా మార్చిందా, ప్రజల తలరాతను ఏమన్నా మార్చిందా అంటే మారింది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలు, వాళ్ళ కార్యకర్తల జీవితాలు తప్ప ప్రజల జీవన స్థితిగతుల్లో ఏం మార్పు రాలేదు. ఆ మార్చిళ్ళు ఏం మార్చిళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల పేర్లు మార్చిండు. మీరు హరితహారంను వనమహోత్సవంగా మార్చిండు, డబుల్ బెడ్రూమ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చిండు, అన్నపూర్ణ క్యాంటీన్లను ఈరోజు అన్నపూర్ణ ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చిండు, తెలంగాణ తల్లిని కాస్త కాంగ్రెస్ తల్లిగా మార్చిండు. అరే ఇదేం మార్పు అని మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బట్టలు కూడా తీసి కొడితే కానీ ఇందిరమ్మ విలువ ఏందో తెలియదు అన్నాడు. సరే మమ్మల్ని తర్వాత కొడదు అని నీ సంగతి ఏందో చెప్పు నువ్వు ఫస్ట్. ఒకనాడు ఇందిరాగాంధీ గారిని మీరు తిట్టారు కదా, ఈరోజు మళ్ళీ ఇందిరాగాంధీ గారిని పొగుడుతున్నారు కదా, అంటే మిమ్మల్ని కూడా ఎవడో బట్టలు కూడా తీసి కొట్టినట్టే కదా. ఎవడో బట్టలు కూడా తీసి బరివాత నిలబెట్టి ఒళ్ళంతా చింతపండు ఒళ్ళంతా సాఫ్ చేస్తేనే కదా ఇప్పుడు నువ్వు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ బట్టలు కూడా తీసిన మునగాడేవాడు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బట్టలు కూడా తీసి కొట్టినంటే వాడు నిజంగా ఎవడు మునగాడు అయ్యి ఉంటాడు, సిపాయి అయ్యి ఉంటాడు. ఆ మునగాడేవాడు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి తక్షణమే ఒక విచారణ వేసి రేవంత్ రెడ్డి గారి బట్టలు కూడా తీసినోడు ఎవడో తెలియాలి, చెప్పాలి. ఒక ఆయన బట్టలు కూడా తీస్తా అంటాడు, ఇంకో ఆయన ఎంపీ గారేమో నేను బట్టలు ఇప్పించి చూపెడతా మొత్తం తెలంగాణ భవన్ అంటారు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో మాకైతే అర్థమవుతలేదు. చాలా దుర్మార్గం. కేసీఆర్ గారు ఆ రోజు అన్ని పథకాలను కేవలం 9.5 సంవత్సరాల్లోనే అద్భుతంగా అమలు చేసిండు. ఎంత అద్భుతంగా అమలు చేసిండంటే మా ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి ధిక్కార కవి, మహాకవి దాశరథి ఆ రోజు ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి ఒక పాటలో వారు ఒక మాట అన్నారు, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు అని చెప్పి వారు తెలంగాణ పల్లెల గురించి ఒక కలగన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఇంచుమించుగా ఆ కళను సాకారం చేశాడు. అన్నార్థులు అనాథలుండని రైతు బంధు ద్వారా, సాగునీటి ప్రాజెక్టు ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా అన్నానికి లోటు లేకుండా చేసిండు, ఆకలి కేకలు లేకుండా చేసిండు. అనాథలను రాజ్యమే హక్కున చేర్చుకొని వాళ్ళను పోషించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. కరువు అంటూ కనిపించని కాలాలు ఎప్పుడో, కరువు అంటూ కనిపించని కాలాలు ఎప్పుడో 24 గంటల కరెంటు తీసుకొచ్చి మిషన్ కాకతీయ పనులు చేపట్టి, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, చెరువులను నింపి, వాగులు నింపి, వంకల్లో నీళ్లు పోసిన తర్వాత వాటర్ టేబుల్ పెరిగి అసలు 9.5 సంవత్సరాలు మనం కరువును చూడలే. ఇది వాస్తవము. కానీ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నది ఏంది? ఒకసారి మీరే ఆలోచించండి. నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, మన కళ్ళ ముందు సజీవంగా కనబడుతున్నటువంటి దృశ్యాల గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈరోజు ఇరువైపు చెత్త కుప్పలు కనబడుతున్నాయి. కేసీఆర్ గారు చెత్త కుప్పలు తీయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈరోజు మూలకు పడ్డాయి, తుప్పు పడ్డాయి. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్యాంకర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు, రైతు వేదికలు బూజు పట్టిపోతున్నాయి. 100 బుగ్గలుంటే ఒక వాడల 50 బుగ్గలు వెలుగుతలేవు. ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు.